శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సూర్యభగవానుడు రవిగ్రహం యొక్క ప్రభావం గురించి చెప్పుకుందాము. అంటే సూర్యభగవానుడు అంటే రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో అగ్నితత్వ రాశిలో మిత్రక్షేత్రంలో ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే రవి సూర్యభగవానుడు ఈ నెల అంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి సుమారుగా మే 14వ తారీఖు వరకు నెలల పాటు మేషరాశిలో ఉంటాడండి. ఆ రాశిలో ఉండడం వలన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఆ రాశి యొక్క రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, గ్రహాలు కదండి రవి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. దానికంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, అలాగే కంప్లీట్ స్టడీ ఆఫ్ హారోస్కోప్ మొత్తం హారోస్కోప్ స్టడీ చేయడము. మీ దగ్గర నుంచి ఫోన్లు వస్తే నేనే రిసీవ్ చేసుకుంటానండి, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొన్ని సందర్భాలు ఇక్కడ షూటింగ్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టేస్తూ ఉండండి వాట్సాప్లో, అలాగా నేను చేస్తూ ఉంటాను. అలాగే ముహూర్తాలు పెట్టడము, అంతేకాకుండా మనం గొడుగు ముహూర్తాలని, పెళ్లి ముహూర్తాలని రకరకాల మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదండి, అవన్నీ నేను పెడుతుంటాను. వివాహాది వేడుకలు కూడా ముహూర్తాలు పెడుతూ ఉంటాను నేను. ఈ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అలా చేస్తూ ఉంటాము. కాబట్టి మీకు నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి వాళ్ళకి మీరు సెండ్ చేయండి. అంతే తప్ప చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మీరు చేయడం వల్ల మరింత చాలామంది కూడా నేను చెప్పే ఫలితాలు తెలుస్తాయి, వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పినవి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి మన రవి వలన రవి సూర్యభగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి. సూర్యభగవానుడు మేషరాశిలో ఉండడం వలన అద్భుతం అండి. పైగా రవి ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన ఏం ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు తెలుసుకుందామండి. సరే రవి షష్టమ స్థానంలో ఉండడం వలన శత్రుక్షయ, పౌత్రదర్శన, మతివాన్ బలవాన్ హరిమర్దన అని శాస్త్రం చెప్తోంది. అంటే 6 రవి ఉంటే శత్రు నాశనము చేసేవాడుగాను, మనవలను చూసేవాడుగాను, మనవలను ముని మనవలను కూడా చూసేవాడుగాను, బుద్ధి బలము కలవాడుగాను, శత్రువులను జయించేవాడుగాను, శత్రుక్షయమయ్యేవాడుగాను ఉంటాడట. 6వ భావంలో రేవండి అంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటాడు అని అర్థమైపోతుంది. అలాగే ఫైన్స్ కట్టడం, 6వ భావంలో రేవంటే ఫైన్స్ అంటే రాజదండన అంటారు సరే, రాజదండ నిమిత్తము మిత్ర కార్య నిమిత్తము కూడాను ధన వ్యయం చేసేవాడుగా ఉంటాడు. అంటే ఏంటంటే తన ఫ్రెండ్స్ వలన ధనం కట్టేవాడుగాను, తనకు తాను తప్పిదం చేయడం వలన ఫైన్స్ కట్టేవాడుగా ఉంటాడట. తల్లి వల్ల కానీ, వాహనం నుండి కింద పడడం కానీ, పశువులు కొమ్ముతో పొడవడం వల్ల కానీ ఇతనికి బాధ కలుగుతుంది. అంటే 6వ భావంలో రేవుంటే అందరికీ ఉండదండి, శాస్త్రం చెప్తుంది అంతే తప్ప మనకి ఆవులు గేదెలు వచ్చి పొడి చేస్తాయని కాదండి. అంటే తల్లి గల అంటే మాతృ వలన అంటే తల్లిగారు దండన విధించడము, లేకపోతే సరదాగా చిన్న చిన్న దెబ్బలు వేయడం వల్ల కానీ, మీ వాహనముల నుండి పడిపోవడం వల్ల కానీ, పశువులు కొమ్ములతో పొడవడం వల్ల కానీ బాధ కలుగును అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 6వ భావం ఉండడం వలన ప్రయాణంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగల వలన బాధ కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. అంతేకాదండి 6వ భావంలో ఉండడం వలన శత్రుక్షయము, ధనధాన్య పౌత్ర వృద్ధి, కొద్దిగా నేత్ర పీడ ఉంటుందండి. అధికమైన ఉష్ణ శరీరం కలవాడుగా మీరు ఉంటారు. అంతేకాదండి 6వ భావంలో ఉండడం వలన మేనమాములు, మీ మేనమామ ఉన్నారు కదా మామయ్యలు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడు అందుతూనే ఉంటాయి. వాళ్ళ ప్రేమ అభిమానాలు నిండుగా మీ మీద ఎప్పుడు ఉంటాయి. మా మేనల్లుడు అని సరే అదే పక్కకు పెడితే, ఇంకో చెప్పాలంటే శత్రువుల వల్ల ఇంత చెప్పినట్టుగా శత్రువుల వల్ల భయం కానీ, రోగాల వల్ల భయం కానీ అవేమి ఉండవండి. చక్కగా ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అండ్ 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు ఆయన. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం ద్వారా ధన సంపాదన ఉంటుంది, శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో
ఏమైనా రాస్తూ ఉంటారు, వాటిలో విజయం సాధిస్తారు, విదేశాలకు వెళ్తారు, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. 6 భావంలో రవి ఉండడం వల్ల రాజకీయ రంగంలో ప్రవేశము, రాజకీయ రంగంలో అభివృద్ధి, రాజకీయంగా పదవులు లభించడము, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. అందుకే రవి 6 భావం ఉండడం వల్ల చాలా మంచి విశేషమైన ప్రభావం ఉంటుందండి. విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము అవన్నీ బాగా జరుగుతుంది. రవి 6 భావం అంటే ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు చాలా సివిల్ సర్వీసెస్ లేకపోతే గ్రూప్స్ ఇవన్నీ రాస్తారు సార్, గవర్నమెంట్ ప్రొఫెషన్ సంబంధించింది, వాటిలో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని ఆరాధించడం అంటే చాలా ఇంపార్టెంట్. సూర్యభగవాన్ని ఆరాధించడం అంటే మీకు తెలియదేం లేదు. సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు. ఆయన నమస్కారం చేయడం వల్ల మనకి ఎటువంటి శత్రు బాధలు లేకుండా కాపాడతాడు. అలాగే శత్రువులు మిత్రులయ్యేట్ చేస్తుంటాడు. రోగ శరీరం అంటే కలవాడుగా అనుకోండి, రోగ శరీరం లేకుండా కాపాడుతుంటాడు మనకి. అంటే నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత సూర్యభగవానుడు. అందుకని ఆదిత్య వ్రతం చేసే వాళ్ళకి, ఆదిత్య వ్రతం చదివే వాళ్ళకి, అలాగే సూర్యభగవాన్ నిరంతరం కొలిచే వాళ్ళకి, అలాగే సూర్య నమస్కారాలు చేసే వాళ్ళకి, యోగాసనాలు చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. అరసవల్లిలో సూర్యభగవాన్ నమస్కారాలు, ఆయనకు కొలవడము, ఆయన పూజించడం వల్ల మంచి యోగం కలుగుతుందండి. బంగారం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి బంగారం చేయించడము కానీ, బంగారం యొక్క ధరలు పెరగడం, బంగారం మీకు సంప్రాప్తించడం కానీ జరగడానికి అంటే మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే తిరుపతిలో చూశారండి నేను, పద్మావతి అమ్మవారి యొక్క టెంపుల్ దగ్గరలో, కోనేరు దగ్గరలో సూర్యభగవానుడు యొక్క టెంపుల్ గుడి ఉంది. అది చూసి రాకుండా వెళ్ళినప్పుడల్లా అది చూడకుండా రాకండి. సూర్యభగవాన్ ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. సూర్యభగవాన్ ఆశీస్సులు మనకి చైత్ర మాసంలో కూడా, చైత్రం వైశాఖ మాసంలో కూడా 14వ తారీఖు వరకు ఉన్నాడండి సూర్యభగవాన్ ఉంటాడు. అది చాలా పవర్ఫుల్. ఆయన నమస్కారాలు చేయడం వల్ల ఆయన గంధం వహిస్తాడు. ఆయన అరగదీసిన గంధం నేను అక్కడ చూశాను బ్రహ్మాండంగా. మన నుదిరి మీద పెట్టుకుంటే చల్లగా ఒక విధమైనటువంటి పవర్ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. సూర్యభగవాన్ శక్తి మనలో వచ్చిందట్టుగా అనిపిస్తుంది ఒక్క క్షణం. అలాగే అక్కడ గోమాతలు కూడా ఉంటాయి, గోవులకి అరటిపళ్ళు దానం తినిపిస్తుంటాం కదా, అది చాలా పవర్ ఉండే ఆ సూర్య ఆరాధన చేయడం వల్ల. అలాగే ఈ వైశాఖ మాసంలో కూడా దానాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యభగవాన్ సంతోషిస్తాడు. ఏంటంటే ఉదక దానం అంటే ఒక చిన్న కొండ నిండా నీళ్లు పోసి వేద పండితుడికి, అర్హత ఉన్న వాళ్ళ బ్రాహ్మడికి దానం చేయడం వల్ల విష్ణులోక ప్రాప్తి. అలాగే జలదానము చేయడము, మజ్జిగ చేయడము, అలాగే ఎక్కడికెక్కడ ఈ అంటే వాటర్ సప్లై చేస్తుంటారు కదా, అవి చలి వేంద్రాలు అంటుంటాం మనం, అది పెట్టాలండి. చాలా పవర్ఫుల్. అది ఎవరైతే చేస్తారోట వాళ్ళ తరాలు వాళ్ళ తరాలు, మెద్దు తరాలు, వెనకాల తరాలు వాళ్ళు కూడా స్వర్గంలోకి మంచి మంచి లోకానికి వెళ్తారట. అంటే వీళ్ళు నరక లోకానికి వెళ్ళకుండా ఉంటారు అని చెప్పి సాక్షాత్తు యమధర్మరాజు చెప్పాడు. అది ఒక కథ కూడా ఉంది, అది మ్యాగజైన్లో చదివాను. సరే, అది పక్క పెడతానండి. అదొకటి. అంతే వస్త్రదానము, అన్నదానము ఇవన్నీ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. స్వామికి గోధుమలు దానం చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా బయటపడిపోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 10th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి సూర్యభగవానుడు మీ ఉద్యోగంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సాఫ్ట్వేర్లో కానీ, ఇక్కడ గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, ఎక్కడున్నా సరే, అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. 10th హౌస్ లార్డు రవి అయ్యాడు కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఉన్నతంగా గౌరవింపడతారు. ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశము సూర్యభగవాన్ వల్ల, ఆయన ఆరాధించడం వల్ల వచ్చి తీరుతుంది. ఈ విధంగా సూర్యభగవాన్ని కొలవండి, ఆయన యొక్క ఆశీస్సులు పొందండి. 12 రాసుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ ఉంటాయి కదండి. ఏం చేస్తే బాగుంటుంది మనం? ఎందుకంటే ఇప్పుడంతా కూడా కాలసర్ప దోషంలో ఉన్న ప్లానెటరీ పొజిషన్ అంతా కూడా, సూర్యభగవాన్ కూడా కాలసర్ప దోషంలో ఓడిపోయాడు. ఆయన రాహుకేతుల మధ్యలో బంధింపబడ్డాడు సూర్యభగవానుడు కూడా ఉన్నాడు. ప్లస్ కుజుడు కూడా నీచత్వంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా పాములు, సర్పాలతో సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఏంటి? రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండడము, కుజుడు కూడా నీచత్వం పొందడం వలన సర్పదోషం ఏర్పడిపోయింది. దానివల్ల ప్రజల్లో ఆందోళనలు, ప్రజల్లో ప్రజల మధ్య రాజకీయాల మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఏమైనా వస్తాయి. అందుకనే సర్పదోషం ఏర్పడిపోయింది. అందుకనే చాలామంది అవకాశం ఉంటే శ్రీకాళహస్తి వెళ్ళండి. కాళహస్తిలో సూర్యభగవాన్ కాదండి, సో కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే నాగప్రతిష్ఠ కొంతమంది చేసుకుంటే మంచిది. చాలామంది కూడా నాగప్రతిష్ఠ చేసుకుంటూ ఉంటారు. శని వల్ల రాహుకేతుల వల్ల వచ్చే సర్పదోషం పరిహారం అయిపోతూ ఉంటుంది.
అంతేకాదండి 12 రాసుల వాళ్ళకి ఇప్పుడు అంతా మన సూర్య భగవాన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా చేయదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ని ఆరాధించడమే. పొద్దున తెల్లవారుజామున లేవడము, స్నానం అయిపోయిన తర్వాత సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ఇష్టం. అర్ఘ్యం అంటే ఏంటి? దోశల నిండా నీళ్లు తీసుకుని ఎర్రని పుష్పాలతోటి సూర్య భగవాన్ని ఇవ్వడం. ఓం హ్రీం సూర్యాయ నమః. HREM హ్రీం. హా అంటే హరి అంటాం కదా, హ్రీం. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అని 11 సార్లు మనకి చేసిన, అలాగే ఆదిత్య హృదయం చేసుకుంటూ, లేకపోతే 11 నామాలు సూర్య భగవానికి ఉన్నాయండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః. మీకు తెలుసు కదా, అవి ఆ మంత్రాలు ఆ నామాలతోటి అర్ఘ్యం సమర్పించడం వలన, అలాగే గాయత్రి మంత్రంతో 3 సార్లు కానీ 11 సార్లు కానీ ఎర్రని పుష్పాలతో స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన అద్భుతమైన పుణ్యఫలం కలుగుతుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి ఇటువంటి దోషాలు లేకుండా సూర్యభగవాను కాపాడుతాడు. అనారోగ్య సమస్యల నుంచి సూర్యభగవాను కాపాడుతాడు. కోర్టు కేసుల నుంచి కూడా సూర్యభగవానుడు మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఇదంతా కూడా వైశాఖ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ 30 తారీఖు కూడా మనకి సింహాచల నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ 12 రాసుల వారు కూడా మన నరసింహస్వామిని కొడుద్దామండి. ఆయనకి పానకం వడపప్పు నైవేద్యం పెడదాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా కలసర ప్రదోషంలో ఉండడము, కుజ ప్రభావం ఉండడం, రుజుడుగా రీచల్లో ఉండడం, ఆ దోషాలన్నీ పరిహారం చేసేస్తాడు స్వామి. అదొకటి. సూర్య భగవాన్ యొక్క ఆరాధన కూడా చేసుకోవాలండి మనం. పైగా ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత వైశాఖ మాసం వస్తుంది కాబట్టి దానాలు కూడా ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ. ఈ దానాలంటే జలదానము, ఎక్కడికెక్కడ మనం చలివేంద్రాలు పెట్టేయడం, చలివేంద్రాలు పెట్టే వాళ్ళకి సహాయం చేయడం, చల్లటి మంచినీళ్ళు ఇవ్వడం, కుండల్లో మంచినీళ్ళు ఇవ్వడం, మజ్జిగలు, చల్లటి మజ్జిగ దానం విశిష్టత ఉందండి. పెరుగు దానం చేస్తారు సరా, పెరుగు దానం చాలా గొప్ప విశేషం ఉంది. పెరుగు దానం మనం మజ్జిగ చేస్తాం. మజ్జిగ ప్యాకెట్ అమ్ముతారు కదండి, ఫ్రిడ్జ్లో పెట్టడం, టగడగా కొనేయడం, అందరికీ దానాలు ఇచ్చేయడం. నేను పోలీసు వాళ్ళు ఎక్కడ ఇచ్చాను దానంలో, అంటే పోలీసు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పోయి ఎండలో ఉంచున్నారు ఆయన. ఒక్కసారి తీసుకెళ్ళి స్వామి తీసుకోండి అంటే తీసుకున్నారు ఆయన. కానీ గొప్ప కాదండి, చెప్తున్నా జనగా మాడవాల్సి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. డ్యూటీలో ఉంటారు కదా, కష్టపడతారు కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మంచినీళ్ళు. స్వామి అంటే డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎండలో ఎంత కష్టపడతారు మన కోసం, వాళ్ళకి సహాయం చేయాలి మనం. అలాగే మంచినీరు దానం అంత అద్భుతం అండి. మంచినీళ్ళు దానము, మజ్జిగ దానము, వీలైతే అన్నదానం, ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళకి వస్త్రదానము. మీరు చేయలేరా? మీకు తెలుసండి, అన్నీ తెలుసండి, గుర్తు చేస్తా అంతే కదా. అవునా? మీకు తెలుసు, గుర్తు చేస్తాను. మనం అన్నీ చేద్దామండి, అన్ని కార్యక్రమాలు చేద్దాం. నేను కూడా మీతో పాల్గొంటాను. మీతో పాల్గొంటానంటే నేను కూడా కార్యక్రమాలు చేస్తాను అర్థం. అంతే మీ ఇంటికి వచ్చేసి పదండ్రా వెళ్దాం అని చెప్పి అన్నాం. అర్థంగా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ ఉంటాను, 10 మందితో పంచుకుంటుంటాను, ఆనందం పంచుకుంటూ ఉంటాను. నాకు చాలామంది గుర్తుపడుతుంటారు. నేను కూడా బయటికి వెళ్ళి ఇవ్వడం వల్ల పలానా మీరు ఆదినారాయణరావు గారు కదా అని సరే అంటూ ఉంటాం. సరే అలాగా దానాలు చేసుకుందామండి. మన గురించి మనం గొప్ప చెప్పుకోకూడదు. అంతా అద్భుతంగా మంచి చేద్దాం. మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతూ ఉంటుంది. భగవంతుడు మనకు మంచి చేస్తుంటాడు, మనకి కాకుండా మన పిల్లలు కూడా మంచి చేస్తాడండి. ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మంచి వీళ్ళు ఎవరైనా ముఖంలో ఆనందం చూస్తే నిజంగా మనకి ఆనందం వస్తుందండి. మనం చేసే మంచి పనులకి నేను కూడా ఒకసారి చేశానండి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగా చలివేంద్రం పెట్టి అద్భుతంగా చాలా చేసాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టెంట్లు వేసి చాలా బాగా చేసుకున్నాం. అటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. అలా చేయడం చాలా చాలా అద్భుతం అండి. మనం చేద్దాము సరదాగా. జనాలు అందరికీ మనం మంచిని స్వీకరిద్దాం. సో మీ అందరికీ కూడా మంచి జరగాలని, సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండు నీరువేళ్ళు ఉండాలని. ఎందుకంటే ఆయన సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ కదండి. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అన్నీ మంచి జరగాలని, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని, ఎప్పుడు ఆనందంతో కళకళలాడిపోతూ అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.